వాక్యం చాలామంది బాగా చెప్తారు, ఎంతో జ్ఞానంతో చెప్తారు, ఎంతో సామర్థ్యం కలిగి చెప్తారు, ఎన్నో పాయింట్లు వివరిస్తారు. చక్కటి జ్ఞానం, నైపుణ్యం మనుషులకు ఉంది. కానీ వాక్యం బాగా చెప్పేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. విడమర్చడం మంచిదే, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ప్రజలకు చెప్పటం మంచిదే. కానీ చెప్పిన వాక్యమును బట్టి చెప్పినవాడు బ్రతుకుతున్నాడా లేదా అనేది యేసయ్య కోరుకుంటాడు. అందుకని వాక్యాలు బాగా చెబుతున్నారని మనం అనుకోవటం కంటే ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు అనుకోవటం చాలా మేలు, చాలా మంచిది. కాబట్టి ప్రతిదాన్ని పరీక్షించండి, పరిశోధించండి, తెలుసుకోండి. అది యెహోవా నైపుణ్యం, అది యెహోవా ఆలోచన. అది కూడా మీకు కూడా కలిగి ఉండండి. మంచి సేవకుడు ఎవరో, చెడ్డ సేవకుడు ఎవరో మీరు తెలుసుకోండి. అలా తెలుసుకొని మీరు ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక.